ఒక భారతీయ జనతా పార్టీ అంటే మన మంట మీదన ఉప్పు చల్లితే ఎట్లాంటి చిటపట్లు ఉంటాయో అట్లాంటి చిటపట్లు. అదే సందర్భంలో కనబడితే మింగేద్దాం అన్నంతటి కసి అణువణువున దహించుకుపోతుంది మమతా బెనర్జీ. ఇద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే బగ్గుమని మండుతది. అలాంటి మమతా బెనర్జీ ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు నాగేంద్ర రాయ్‌ని పిలిచి సన్మానించడం సంచలనం సృష్టించింది. మా బెంగాల్‌లోనే ఉన్నటువంటి నాగేంద్ర రాయ్ 2023లో రాజ్యసభ సభ్యుడయ్యారు. ఈయన రాజ్‌బాంక్షి అనేటటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాడు. ఇతన్ని అనంత్ మహారాజ్ అని పిలుస్తారు అక్కడ జనం అందరూ కూడా. ఓ రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం మొత్తం ఈయన్ని ఓన్ చేసుకుంటది. 2011 జనాభా లెక్కల ప్రకారం బెంగాల్‌లో ఈ వర్గం ప్రజలు 33 లక్షలు ఉన్నారు. ముర్షిదాబాద్, మాల్దా, డార్జిలింగ్, ఉత్తర దినాజ్పూర్, జల్పాయిగుడి వంటి ప్రాంతాల్లో ఎన్నికల్లో గెలిచేవాళ్ళెవరు, ఓడేవాళ్ళెవరు అనేది నిర్ధారించేవాళ్ళు. దాంతో ఇప్పుడు వాళ్ళ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఆయన బీజేపీ కాకపోయినా సరే నాగేంద్ర రాయ్‌కి వాళ్ళు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీలో సీరియస్‌గా దిగుతున్నాడు. ఎన్నో దశాబ్దాల నుండి ఉన్నటువంటి మమతా బెనర్జీ ఎప్పుడు అంతకుముందు పట్టించుకోలేదు. బీజేపీ వాళ్ళు పట్టించుకుని ఇచ్చాక ఇప్పుడు నాగేంద్ర రాయ్‌కి సంబంధించి ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత కావడం, రాజ్‌బాంక్షికి ఉత్తర మధ్య బెంగాల్లో ఈ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు ఆయన పిలిచి ప్రత్యేకించి సన్మానం చేయడం అన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక పౌర పురస్కారం బంగ విభూషణ్ ఆయనకి అందించింది మమతా బెనర్జీ. రాజ్యసభ బీజేపీ ఇస్తే నేను ఇట్లా బంగ విభూషణ్ ఆయనకి ఇచ్చాను కాబట్టి మాకు ఓట్లేయండి, నేను మీ కులాన్ని గౌరవించాను కాబట్టి అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది మమతా బెనర్జీ.